రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఎన్నికైనటువంటి మేయర్ మహంకాళి స్వామి గారు ఇంటర్వ్యూ. రామగుండం నగర అభివృద్ధికి కొత్త దిశగా అడుగులు వేస్తున్న వేళ కార్పొరేషన్ కు నూతన మేయర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజల ఆశలు, నగర భవిష్యత్తు దిశ, అభివృద్ధి ప్రణాళికలపై ఈ రోజు మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాల్లో రామగుండం కార్పొరేషన్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో అందమైన నగరంగా తీర్చిదిద్దుతామని, ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తానని చెప్పడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ నూతనంగా ఎన్నికైన మేయర్ మహంకాళి స్వామి గారు మన మధ్యలో ఉన్నారు. కొన్ని విషయాలు అతని మాటల ద్వారా మనం నమస్కారం స్వామి గారు, ఎలా ఉంది? మీరు కార్పొరేట్ స్థాయి నుంచి మేయర్గా ఎన్నికయ్యారు. పార్టీ కానీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు ఏం చెప్పాల్సుకుంటారు? రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం. గత 30 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండి దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికై ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి, గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్గా కావడం జరిగింది. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకున్న వ్యక్తిగా, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అనేకమైన అవగాహన ఉండి రాజకీయాల్లో కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ఒక గొప్ప అవకాశం రావడం జరిగింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చరిత్రలో లేని విధంగా కేవలం 2 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రామగుండాన్ని పూర్తిగా బుందలగడ్డగా మారిస్తే కనీసం 10 సంవత్సరాలలో 50 నుంచి 100 కోట్లు కూడా తీసుకురాకపోతే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రి గారితో, శ్రీధర్ బాబు గారితో ఉన్న సాన్నిహిత్యంతో కేవలం 2 సంవత్సరాల కాలంలో కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా అన్ని కార్పొరేషన్ల కన్నా ముందుంచాలి, బ్రహ్మాండంగానే అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వారు ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 60 మంది కార్పొరేటర్ల, పార్టీలు, కులాలు, మతాలకు సంబంధం లేకుండా 60 మంది కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో, ప్రజల ఎజెండా ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఏమైతే కావాలనుకుంటారో, ఈ ప్రాంత అభివృద్ధి ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఖచ్చితంగా రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, ప్రజలకు కూడా అందిస్తాం. దానికి కావాల్సిన నిధులు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా తీసుకొచ్చేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఇచ్చేందుకు గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా నిన్న కలిస్తే మీరు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళండి, మీకు ఏం కావాలనో, ప్రజలకు ఏం కావాలనో తెలుసుకొని నాకు చెప్పండి అని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. వారి ఆదేశానుసారం రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా తెలంగాణలో అన్నిటికన్నా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఇది ఒక మంచి అవకాశం కనుక ఖచ్చితంగా ఆ పని చేస్తాం. ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఏమేమి కావాలో, ఎట్లయితే ఈ ప్రాంతం బాగుంటుందో ఆ దిశగా ఆలోచన చేస్తాం. దాదాపుగా రామగుండాన్ని ఇప్పటికే 2 సంవత్సరాలలో ఒక అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి పైంక్ లైన్ వరకు కూడా ఒక మీడియాని ఏర్పాటు చేసి దానికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టేసి ఒక అందంగా తీర్చిదిద్దా ఉన్నాం. చౌరస్తా, మెయిన్ చౌరస్తా ఏదైతే ఉన్నదో, గోదావరి కనికి గుండెకాయ లాంటి చౌరస్తాను ఈరోజు చుట్టూ సింగరేణి ఆధ్వర్యంలో, సింగరేణి వాళ్ళ సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారు వారిని మెప్పించి ఒప్పించి దాదాపుగా 105 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు చౌరస్తా చుట్టూ కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. దాంతో అద్భుత నగరంగా ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారం అంతా కూడా వెనుకబడిపోయి ఇక్కడ అందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారని తెలిసిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మీనగర్కు వ్యాపారం అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఆలోచనతో దాదాపుగా 35 కోట్ల రూపాయలు ఓన్లీ లక్ష్మీనగర్ వ్యాపార కేంద్రానికి కేటాయించి ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. దాదాపుగా 90% వరకు పనులు కూడా పూర్తయినాయి. ఇంకో 10% ఏదైతే ఉన్నదో అవి ఆయనతో పూర్తి చేసి ఇప్పుడు ప్రజలకు, వ్యాపారస్తులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ధన్యవాదాలు.